Welcome to JRTV. Now we can discuss about how to improve the earth exposure by vigorous plantation program. మీకు మన పెరీనియల్ ప్లాంట్స్ మన సీ కోస్టల్ కారిడార్ వెంబడి యుద్ధ ప్రాతిపదికన మీకు పెరీనియల్ ప్లాంట్స్ ప్లాంటేషన్ కనుక చేస్తే మీకు భూగర్భ జలాలనే మీకు ఉపరితలానికి అంటే మీకు ప్లాంట్ ఎదుగుదలకే మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అప్పుడు ఒక స్పాంజ్ వాటర్ని ఏ విధంగా సక్ చేసి మీకు ఈ తేమని లోపలికి తీసుకెళ్ళిపోద్దో అంటే తీర ప్రాంతం యొక్క ఎక్స్పోజర్ బాగా పెరిగి మనకి భూ వైశాల్యం విపరీతంగా పెరిగే అవకాశం ఇది చాలా ఫిజిక్స్ సింపుల్ ఫిజిక్స్లో మనం ఈ థియరీని కనుక ఉపయోగిస్తే అద్భుతంగా మీకు ఈ ల్యాండ్ స్లైడింగ్ ప్రాసెస్ ఎట్రిషన్ నెక్స్ట్ ఎబ్రాషన్ ఆర్ మీకు ఈ భూమి కోరికపోవటం నెక్స్ట్ గండి పట్టడం ఇటువంటివి మీకు సముద్ర జలాల్లోకి భూమి మీకు మీకు సున్నిపిండి కరిగిపోయినట్టుగా మీకు కరిగిపోవటం అటువంటివి జరగకుండా మనకి భూ వైశాల్యం తగ్గిపోకుండా మంచి బాగా ఈ పెరీనియల్ ప్లాంట్స్ సరుగుడు ఏంటి, యూకలిప్టస్ ఏంటి, తాటి, కొబ్బరి, మరి బహువార్షిక మొక్కలు వేప ఈ విధంగా మీకు రూట్స్ 360 degreesలో మీకు బాగా డిస్ట్రిబ్యూషన్ అయ్యి మనకి ప్లగ్ అండ్ సాకెట్ లేదా స్నగ్ ఫిట్ అయ్యే విధంగా మనం ఏదైతే మన భూమిని బాగా అంటిపెట్టుకుని ఉంటాయో ఆ పెరీనియల్ ప్లాంట్స్ మనం ప్లాన్ చేసి మనం కల్టివేషన్ కనుక చేస్తే లేదా మొక్కలు పెంచితే మీకు తీర ప్రాంతాలు మీకు సీ టైడ్స్ అన్నీ మీకు వెనక్కి వెళ్ళే అద్భుతమైన ఈ ఫిజికల్ థియరీ మీకు ఎన్విరాన్మెంటల్ న్యాచురల్ ప్రాసెస్. సో మీకు ఏమవుతుందంటే ఈ పెరీనియల్ ప్లాంట్స్ ఒక్కసారి మనం ప్లాంటేషన్ చేస్తే అది రోజుకి ఒక 1000 లీటర్ల వాటర్ మీకు అబ్సార్ప్షన్ చేసినప్పుడు ఒక ప్లాంట్ ఈజ్ ఈక్వల్ టు 100 లీటర్ల నుంచి 500 లీటర్లు, కొన్ని ప్లాంట్స్ 1000 లీటర్లు మీకు అబ్సార్ప్షన్ చేసినప్పుడు ఇది మన స్టెమ్ ద్వారా ఈ ఫైబ్రస్ స్ట్రక్చర్ ద్వారా మీకు పీల్చి మీకు లీవ్స్ ఏంటి నెక్స్ట్ స్టెమ్ యొక్క గర్త్ సాప్వుడ్ హార్డ్వుడ్ తయారవటం ఏంటి, మరి ఈ భూమిలోని అత్యధిక కాల్షియం లెవెల్స్ ఉంటాయి, మీకు సాల్ట్ ఉంటుంది, నెక్స్ట్ సోడియం క్లోరైడ్, నెక్స్ట్ కాల్షియము, మెగ్నీషియము, నెక్స్ట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ మినరల్స్ మెటల్స్ ఈ సముద్ర వాటర్లో మనకి నిక్షిప్తమై ఉండటం వల్ల మీకు ప్లాంట్ మనకి సెలెక్టివ్ ప్లాంట్స్ పెట్టుకోవాలి. సరుగుడు, నెక్స్ట్ యూకలిప్టస్, నెక్స్ట్ కోకోనట్, నెక్స్ట్ తాటి, నెక్స్ట్ మీకు వేప. ఎందుకంటే మీకు అడాప్షన్ ఇప్పుడు మనం భూ ఉపరితలం మీద సర్వసాధారణంగా క్రోస్ కానీ బర్డ్స్ ఆర్నితో ఫ్యామిలీ ఎక్స్క్రీషన్ వల్ల మనకి చాలా పెరీనియల్ ప్లాంట్స్ మీకు వేప, నెక్స్ట్ రావి, నెక్స్ట్ డిఫరెంట్ పెరీనియల్ ప్లాంట్స్ మనకి సహజసిద్ధంగా పెరుగుతున్నాయి. ఆ ప్లాంట్స్ కూడా మనం ఈ సీ కోస్టల్ కారిడార్ వెంబడి మనం ట్రై చేస్తే మనకి ఆర్నితో ఫ్యామిలీ పక్షులు విపరీతంగా వాటి యొక్క సంతతిని వృద్ధి చేసుకుని మీకు సీ ఫుడ్ మీకు క్రాబ్స్, ఫిషెస్, నెక్స్ట్ హంటింగ్ చేసుకుని వాటికి అవి నివసిస్తాయి. మన ఈ గ్లోబల్ వార్మింగ్ ఎప్పుడైతే మీకు విపరీతమైన సన్ ఎక్స్పోజరు బాగా పెరిగిపోయి మీకు త్వరితగతిని మనకి క్లౌడ్స్ ఫార్మేషన్ వల్ల మనకి ఈ అకాల వర్షాలు విపరీతంగా మనకి నాంది పలుకుతున్నాయి. సో ఈ అకాల వర్షాల వల్ల మీకు ముంపు ప్రాంతాలన్నీ మీకు ఇమ్మర్షన్కి లోనై మన జనజీవన
స్రవంతి, నెక్స్ట్ మన ప్రజలు ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ తీర ప్రాంతాలు నెక్స్ట్ లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయో మనకి అదే మనం ఇప్పుడు నివాసయోగ్యమైన ప్రాంతాల దగ్గర మరి పాము పుట్టలు ఉంటాయి. పాము పుట్టల్లోకి మీకు వాటర్ వెళ్ళినప్పుడు ఒఫియో ఫ్యామిలీకి సంబంధించిన క్రైట్ ఏంటి, నెక్స్ట్ కింగ్ కోబ్రా ఏంటి, నెక్స్ట్ పైథాన్స్ ఏంటి, నెక్స్ట్ మీకు రెప్టైల్ ఫ్యామిలీస్ ఏంటి, ఇది మీకు ఇవన్నీ మీకు ఈ ముంపు ప్రాంత ఏరియాస్లో మీకు తీవ్ర అసౌకర్యం, నెక్స్ట్ పాము కాటుకి గురై చాలామంది అసూలు ఏదో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం త్వరితగతిని మనం ఎదుర్కోవాలంటే కంపల్సరీ ఈ తీర ప్రాంతంలో బాగా దగ్గరగా అంటే బాగా డెన్స్ కల్టివేషన్, బాగా అడుగు డిస్టెన్స్ లేదా 2 feet డిస్టెన్స్లో మనం ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ వార్ ఫుడ్ బేసిస్లో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కనుక చేస్తే మీకు సముద్ర తీరం మీకు ఇంచుమించుగా 1 kilometer వరకు, 1/2 kilometer నుంచి కిలోమీటర్, ఏమన్నా 2 kilometers వరకు లోనకి వెళ్ళే అద్భుతమైన టెక్నాలజీ ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్. సో దానివల్ల ఎర్త్ ఎక్స్పోజర్ బాగా పెరిగి మనకి సీ కోస్టల్ కారిడార్లో పండించే పంటలు మీకు జీడి మామిడి ఈ శాండీ సాయిల్లో అద్భుతంగా పండుతుంది. నెక్స్ట్ కొన్ని మన స్కెఫోల్డింగ్కి, మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్కి ఉపయోగించే ఈ సరుగుడులో మీకు అద్భుతమైన పచ్చికర్ర చాలా దృఢమైంది, మీకు నాన్ టేరబుల్, నాన్ బ్రేకబుల్ అండ్ బాగా బరువు ఎక్కువ ఉంటుంది. వెర్టికల్ స్ట్రెంగ్త్ చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎంత లోడ్ అన్నా మీకు స్లాబ్ మనం ఇప్పుడు స్లాబ్ వేసేటప్పుడు ఎన్నో టన్నుల కొద్దీ మీకు కాంక్రీట్ మిక్చర్ని మనకి హోల్డ్ చేస్తుందంటే అద్భుతమైన వెర్టికల్ స్ట్రెంగ్త్ ఉన్న ఏకైక ప్లాంట్ సరుగుడు. సో పచ్చికర్ర చాలా దృఢంగా ఉంటుంది. ఎన్ని టన్నులు మీరు లోడ్ వేసినా, వెర్టికల్ లోడ్ వేసినా మీకు అద్భుతంగా కాసే అద్భుతమైన ఈ పెరీనియల్ ప్లాంట్స్ మనం సీ కోస్టల్ కారిడార్ వెంబడి మనం డెన్స్ ఇప్పుడు అర్బన్ ఫారెస్ట్ ఏ విధంగా చేస్తారో బాగా దగ్గరగా ప్లాంటేషన్ వేస్తే వాటికవే మీకు ఆకాశం అంత ఎదిగే అద్భుతమైన అవకాశం. ఎందుకంటే మనకి సర్ప్లస్ సన్ ఎక్స్పోజర్ మన కంట్రీకి అద్భుతమైన మంచి దేవుడిచ్చిన వరం. ఎప్పుడైతే సన్ ఎక్స్పోజర్ పుష్కలంగా ఉంటుందో మనకి క్లోరోఫిల్ పత్రహరితం మీకు ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ అద్భుతంగా జరిగి మనకి నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ ఏంటి, నెక్స్ట్ కోకోనట్స్ ఏంటి, నెక్స్ట్ తాటికాయలు ఏంటి, నెక్స్ట్ ఈ సరుగుడు, నెక్స్ట్ ఈ పేపర్ మిల్స్కి ఉపయోగించే ఈ సుబాగులు ప్లాంట్స్ అద్భుతంగా మీకు చిలవల పలవలుగా బ్రాంచెస్ విస్తరించి మనకి అద్భుతమైన కలపని అందించే అద్భుతమైన ప్రక్రియ. సో ఎటువంటి మీరు చాలామంది డౌట్ వ్యక్తం చేయొచ్చు, మనకి సరుగుడు అద్భుతంగా మీకు ఫిల్టరేషన్ చేసి ఇప్పుడు ఉప్పు నీటిని మీకు అది అబ్జార్ప్షన్ చేసుకుని కావలసినంత ఇది మంచినీటి కింద అది కన్వర్ట్ చేసుకుని ఓన్లీ అది మీకు ఉప్పుని మీకు ఇది బార్క్ ద్వారా మీకు విసర్జన చేసే అద్భుతమైన ప్లాంట్ సరుగుడు. సో మీరు సరుగుడిని చూడండి ఎంత దృఢంగా ఉంటుంది. అందులో కాల్షియం బాగా ఎక్కువగా మీకు కాల్షియం మీరు దాని యొక్క పల్ప్ మనం టెస్ట్ చేస్తే అద్భుతంగా మీకు కాల్షియం లెవెల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. సో అందువల్ల దానికి అంత స్ట్రెంగ్త్. నెక్స్ట్ వెర్టికల్ లోడ్ అది టన్నుల కొద్ది వెర్టికల్ లోడ్ని మీకు విత్స్టాండ్ చేసే అద్భుతమైన ప్లాంట్ సరుగుడు ప్లాంట్. సో మీకు ఒక
ఒక అశోక వృక్షం కింద మీకు బాగా ఆకాశం అంతా ఎత్తుకి ఆకాశాన్ని టచ్ అయ్యే వరకు మీకు పెరిగే అద్భుతమైన ప్లాంట్లో ఈ సరుగుడు ప్లస్ ఈ యూకలిప్టస్ ప్లస్ నరమామిడి అంటే అశోక వృక్షాలు ఇవన్నీ మనం ఈ సీ కోస్టల్ కారిడార్లో అద్భుతంగా పెరుగుతాయి. మీకు మీరు మంచినీళ్ళే పోయాలనే అవకాశం అనేది అవసరం లేదు, ఎందుకంటే ప్లాంట్ ఇట్ సెల్ఫ్ కెన్ అడాప్ట్ ఫ్లెక్సిబుల్ ఆర్ అడాప్టబుల్ ఆర్ అడ్జస్టబుల్ కన్వర్టబుల్. ఎందుకంటే మీకు ఆ ఉప్పు శాతాన్ని మీకు అది ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా, ఎందుకంటే ద స్టెమ్ ఇట్ సెల్ఫ్ విల్ యాక్ట్ యాజ్ ఎ స్ట్రా, అంటే మీకు మంచి ఫైబ్రస్ స్ట్రక్చర్ ఉన్న స్టెమ్ మీకు కలుషితమైన మీకు పొల్యూటెడ్ వాటర్ లేదా సీ వాటర్, సాల్ట్ వాటర్ ఆర్ ఎసిడిక్ వాటర్ని మీకు అద్భుతంగా శుద్ధి చేసుకుని కావలసినంత మంచినీటిని అది అబ్సార్ప్షన్ చేసుకుని మీకు ఈ ప్లాంట్ యొక్క ఎదుగుదలకి, నెక్స్ట్ కాండం యొక్క గర్త్ శాప్వుడ్ హార్డ్వుడ్ పెరుగుదలకి మీకు ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సో మీరు ఈ కోస్టల్ కారిడార్ వెంబడి ఈ పెరీనియల్ ప్లాంట్స్ ఒక 10 నుంచి 20 మీటర్ల వరకు మీకు బాగా ఇది ప్లాంట్స్ డెన్స్ కల్టివేషన్ కనుక చేస్తే అద్భుతంగా మీకు ఈ ల్యాండ్ స్లైడింగ్, ల్యాండ్ ఇరోషన్, ల్యాండ్ అబ్రాషన్ ఆర్ ల్యాండ్ మీకు ఏది సముద్ర జలాల్లోకి మీకు ఏదో మీకు సున్నిపిండిలాగా కరిగిపోవడం అటువంటిది జరిగే అవకాశం లేదు. మనకి ఎర్త్ ఎక్స్పోజర్ బాగా పెరిగి మనకి ఈ ప్లాంటేషన్ కమర్షియల్ క్రాప్స్ వేసుకోవచ్చు, లేదా జీడి మామిడి అద్భుతంగా మీకు సీ కోస్టల్ కారిడార్లో అద్భుతంగా పెరిగే అద్భుతమైన కమర్షియల్ ప్లాంట్ ఏది మన క్యాష్యూ ప్లాంటేషన్. సో ఈ విధంగా మీకు సూటబుల్ ప్లాంట్స్ బికాస్ మీకు సేమ్ మీకు ఏది మన అరబ్ కంట్రీస్లో ఏ విధంగా శాండీ సాయిల్ ఉంటుందో అదే విధంగా మనకి సీ కోస్టల్ కారిడార్ వెంబడి ఆ సున్నిపిండి ఎంత శుద్ధి మెత్తగా ఉంటుందో అదే సాయిల్ మనం కన్సిస్టెన్సీ చూస్తాం. అందులో టైటానియం ఆక్సైడ్ మీకు మెటల్ టిటానియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, నెక్స్ట్ మీకు డిఫరెంట్ ఎలిమెంట్స్ మినరల్స్, నెక్స్ట్ సిలికా, ఇవన్నీ మనకి గ్లాస్ ఇండస్ట్రీస్కి ఉపయోగపడే సిలికా అంతా మీకు రిఫైన్డ్ సాయిల్ నుంచే మీకు హై మెల్టింగ్ టెంపరేచర్ చేసి మీకు గ్లాస్ ఇండస్ట్రీని మనం గ్లాస్ ఇండస్ట్రీలో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారని మనకి తెలుసు. అదేవిధంగా మీకు ఈ ఎర్త్ ఎక్స్పోజర్ ఎప్పుడైతే మనం పెంచామో ఆటోమేటిక్గా మనకి 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటరు ఈవెన్ 2 కిలోమీటర్స్ వరకు కూడా సముద్రం వెనక్కి వెళ్ళి మనకి ఎటువంటి ఇది ముంపు జరిగే అవకాశాలు లేకుండా చేసే అద్భుతమైన ప్రక్రియ. సో ఎందుకంటే మీకు ఈ ప్లాంటేషన్ అనేది మీకు ఆ వాటర్ని బాగా అబ్సార్ప్షన్ చేసుకుని కాండం యొక్క ఎదుగుదల, మొక్క యొక్క ఎదుగుదల, నెక్స్ట్ స్టెమ్లో మీకు ఇప్పుడు మన మానవ దేహంలో మీకు 70% వాటర్, 30% ఆఫ్ ఫ్లెష్, అంటే ఇందా కాల్షియం అండ్ మజిల్స్ అండ్ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఇవి మనకి ఉంటుంది. అదేవిధంగా ప్లాంట్లో కూడా తీసుకుంటే ఇంచుమించుగా సేమ్ అదే ప్రపోర్షనేట్లో మీకు స్టార్చ్ అండ్ బార్క్ అండ్ మీకు ఏది నెక్స్ట్ మిగతాదంతా మీకు వాటర్ కంటెంట్ మనం చూస్తాం. ఎందుకంటే వాటర్లో ఉన్న మినరల్స్ మీకు మనకి వుడ్ రూపంలో మీకు కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే మినరల్స్ మెటల్స్ని ఆ ప్లాంట్ ఒక ఇది స్వేదన ప్రక్రియ ద్వారా అంటే డిస్టిలేషన్ లేదా మీకు ఒక ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా మీకు ఈ ప్లాంట్ స్ట్రా రూపంలో మీకు పీల్చి మన ప్లాంట్ యొక్క
గర్త్ పెరగడానికి సాప్వుడ్ హార్డ్వుడ్ బాగా బలీయంగా పెరగడానికి ఎంతో దోహదపడుతుంది. సో ఇటువంటి ప్లాంటేషన్ మనకి ఎక్కడైతే ల్యాండ్ వీక్ పాయింట్స్ ఉంటాయో, కొన్ని ల్యాండ్ స్లైడింగ్ బాగా అయ్యే ఏరియాస్లో ఇటువంటి పెరీనియల్ ప్లాంట్స్ యుద్ధ ప్రాతిపదికన చేస్తే మనకి ఎర్త్ ఎక్స్పోజర్ బాగా పెరిగి మనకి ఫర్దర్గా మనం సోలార్ ప్లేట్స్ సోలార్ ప్రాజెక్ట్స్ మనం సీ కోస్టల్ కారిడార్లో కూడా మనం చేసుకోవచ్చు. ఫ్లోటింగ్ టైపు లేదా ఫిక్స్డ్ సోలార్ ప్యానల్స్ బిగించి మనం అత్యధిక కరెంటు ఉత్పత్తిని న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా మనం అద్భుతంగా మన కంట్రీకి మనమే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో న్యాచురల్ సన్ ఈజ్ ద రెజ్యువనేటర్ ఫర్ ఆల్ ఇనిషియేటింగ్ ద పవర్ ఆఫ్ లైట్. సో మీరు ఈ ప్లాంటేషన్ అనేది పెరీనియల్ ప్లాంట్స్ని బాగా ఏవైతే మీకు విండ్ ఫ్లోకి ప్లస్ విండ్ ఫ్లోకి నెక్స్ట్ ఉప్పు కాన్సన్ట్రేటెడ్ సోడియం క్లోరైడ్లో మీకు పెరిగే ఈ ప్లాంట్స్ని మనం ఇక్కడ ప్లాంటేషన్ కనుక చేస్తే డెఫినెట్గా యూ విల్ హ్యావ్ ద ఎకోసిస్టమ్ విల్ బి in cycle, means in rainy season we will have surplus of rainfall. In summer there will be surplus sun exposure, and winter there will be chilled weather in winter. The 3 cycles మనకి డిస్రప్ట్ అవ్వకుండా, డిస్కనెక్ట్ అవ్వకుండా, లేదా మీకు సీజన్స్ స్కిప్ అవ్వకుండా మనకి మానవాళి మనుగడకి ఎంతో మీకు కంఫర్టబుల్గా మనకి వాతావరణ పరిస్థితులు మనం చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JR TV, సైనింగ్ ఆఫ్.